శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంపోలు వెళ్లబోతున్నారు కాసేపట్లో. ఈ నేపథ్యంలో అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు అంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. అయితే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా వెళ్లిపోవాలి అంటూ పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు పూర్తి సమాచారం అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది? పోలీసులు లాఠీచార్జ్ చేశారని చెప్తున్నారు, వాస్తవమేనా? డీటెయిల్స్ ఏంటి? బిందు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలివస్తున్నారు. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి మరికాసేపట్లో శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గరకు ఆయన చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా జైలు వరకు కూడా ప్రతి దిక్కున కూడా ఆంక్షలు పెట్టారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎవరు కూడా రాకూడదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. పోలీసులు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా వారి మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించినప్పటికీ కూడా వారి బెదిరింపులకి ఏమీ భయపడలేదు. ఈ అంపోల దగ్గర పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు వ్యవహరించారు. అక్కడికి వచ్చిన జనాలను అక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి ముందు బెదిరించారు. వారు అక్కడి నుండి కదలకపోవడంతో వారి మీద లాఠీ చార్జీ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు దగ్గరకు వచ్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించి ఆయన్ని ఓదార్చనున్నారు. ఇప్పటికే శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా జైలు దగ్గరికి చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారము మధ్యాహ్నం 2 గంటలకు ఈ జైలు దగ్గరికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి రావడంతో ఆయనకు స్వాగతం పలకడంతో ఆయన అడుగేయడం కూడా చాలా కష్టంగా మారిన పరిస్థితి ఉంది. ఆయన నెమ్మదిగా తన కాన్వాయ్లో వస్తూ ప్రజలందరికీ కూడా అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. చాలా సందర్భాల్లో ప్రజలందరూ కూడా తమ సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిష్కరించాలని కోరుతూ కూడా అనేక వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ దాంతోపాటు వారు ఇస్తున్న విజ్ఞాపన పత్రాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నారు. ఇంకా పోలీసులు పెట్టిన ఆంక్షల మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఒక ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒకప్పుడు ప్రజల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు చాలా పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఒక పోలీసు రాజ్యం నడుస్తుంది. ఎక్కడికక్కడ అన్ని వైపులా కూడా బంధించేశారు ప్రజలను రానివ్వకుండా. కానీ ప్రజలు ఈ అన్ని సంఖ్యలను తెగించి రావడం చాలా సంతోషించే విషయమే. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదని ఒకప్పుడు ఎమర్జెన్సీ రాజ్యం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో కూడా ఆ గత ఎమర్జెన్సీని తనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం కరెక్ట్గా 10:30కి స్టార్ట్ అయ్యారు. ఇచ్చాపురం నుండి, పలాస నుండి, అలాగా పాతపట్నం వైపు నుండి, అన్ని వైపుల నుండి ప్రజలు రావడం, ఎక్కడికక్కడ బస్సులు, లారీలు, ట్రాక్టర్స్, ఆటోల్ని మొత్తం 2 వీలర్స్ని కూడా రాకుండా ఆపేశారు. కానీ ప్రజలు కాలినడకనే వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా పోలీసు రాజ్యం నడుస్తుందని మీ వైఎస్ఆర్ పార్టీన ఈ చర్యని అత్యంత తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సార్, జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వస్తున్న ప్రజల మీద లాఠీ ఛార్జీ కూడా చేశారని చెప్పి మనం వింటున్నాం. ఇంతవరకు ఎలాంటి లాఠీ ఛార్జీ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎంతోమందిని, ఓ పక్క విలేకరులని, సోషల్ మీడియాని, యువజన నాయకుల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వాళ్ళకి భయం. ఈ భయాన్ని ప్రజల మీద చూపించాలని వీటితో ఉంటే ప్రజలు కూడా ఉప్పొంగడం అంటే 9 గంటల నుండి బయలుదేరి వస్తుంటే 2 టోల్గేట్ల దగ్గర, ఇక్కడ పలాస కానీ ఇక్కడ నర్సంపేట టోల్గేట్ దగ్గర వస్తున్న వెహికల్ని ఆపేసి, ట్రైన్లో వస్తున్న వాళ్ళని ఆపేసి, ఈ చుట్టుపక్కల ప్రజలు 10,000 మంది మినిమం వస్తుంటే పొలాల్లో ఎక్కడికక్కడ ఆపేసి తాళేసి నానా నరకయాతన చూపెడుతున్నారు పోలీసులు. ఈ దౌర్జన్యాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఉన్నది, అలాగే కోర్టులో కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది.
అటు కొడుకుని ఇటు తండ్రిని ఇద్దరిని కూడా అన్యాయంగా పోలీసు వారు కేసులు పెట్టి ఒక మత్స్యకార నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుండి ఇక్కడికి చూడడానికి వస్తుంటే ఇన్ని ఆక్షల ఎంతవరకు ఇది సబబు? ఇది ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతున్నాం. సార్, ఎక్కడైనా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి కానీ లేదా మంత్రుల దగ్గర కానీ వెళ్ళడం చూస్తాం మనం. కానీ ప్రజలందరూ కూడా నువ్వే మా నాయకుడివి, మీరే మా సమస్యలు తీరుస్తారంటూ ఆయన కలవడానికి పెద్ద సంఖ్యలో రావడం ఏంటి, ఆయనకి వినతిపత్రాలు ఇవ్వడానికి పోటీ పడ్డం ఏంటంటారు? అంటే ఈ ముఖ్యమంత్రి పూర్తిగా మాకు కావాల్సిన అమరావతి అమరావతి అనే పేరుతో ఉంటే ప్రజలందరూ కూడా మాకేమో చేస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, 3 కూటములు కలిపి ఒక కార్యక్రమం చేస్తుందని ప్రజలు ఆశించారు. అది 2 సంవత్సరాల్లో తేటతెలుగు అయిపోయింది. ఈవేళ వాళ్ళ పాలన చూసి మళ్ళీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాకు ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచనతో ఈవేళ ఊగెత్తి జనాలు వస్తున్నారండి. మరి అటువంటి ఉంటుండగా పోలీసులను అడ్డంగా పెట్టుకొని పోలీసులతో నడిపించి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఎస్పీ గారికి అడిగితే డిఎస్పీ అంటారు, డిఎస్పీ గారికి అడిగితే సిఐ అంటారు. అక్కడ డిఎస్పీ గారు వెహికల్ పంపిస్తే ఇక్కడ సిఐ వెహికల్ ఆపేస్తున్నాడు. కాలు కటువంటి జనాలు వస్తుంటే అక్కడ ఎస్ఐ 20 మంది పోలీసులు అక్కడ పెడుతున్నారు. ఏమిటండి ఇది? ఇంత దౌర్జన్యమా? సార్, తెలియక చేసిన యాక్సిడెంట్ని పట్టుకొని కుమారుని మీదతో పాటు అలాగే ఆయన తండ్రి అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో ఎప్పుడైనా కొడుకు చేసిన యాక్సిడెంట్ని పట్టుకొని తండ్రి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ఎప్పుడైనా చూసారా మీరు? మరి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా నేటికి ఇలాంటి సంఘటనని ఎప్పుడూ కూడా చూడలేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు చెప్పినట్టు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఆ వ్యక్తికే సంబంధం అవుతుంది తప్ప తల్లికి కానీ తండ్రికి కానీ సంబంధం ఉండదు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వారు చేస్తున్న అరాచకాలని నిజంగా ప్రజలందరూ చూస్తున్నారు. దానికి ధీటుగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన సీద్ర అప్పలరాజు గారిని జైలు వద్దకు వచ్చి ఆయన పరామర్శించడానికి రావడం జరుగుతుంది. అయితే దీని సందర్భంగా ఏంటంటే ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా వేలాది సంఖ్యలో రావడం జరిగింది. మరి ఈరోజు ఆయన చూస్తుంటే ప్రజలందరూ ఈ ఉండే ప్రభుత్వాన్ని మార్పు కోరుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇప్పుడు మన ఎవరికి కూడా సంక్షేమం కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితే మనందరికి కూడా మంచి జరుగుతుందని ఒక ఆలోచన ప్రజలుండి ఈరోజు తండోపతండాలు వేలాది మంది ఈరోజు వస్తున్నారు. అయినా కూడా ఆకాంక్షలు నిర్వహించి అక్కడ టోల్గేట్ల దగ్గర ప్రతి దగ్గర కూడా ఇది సబబు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇలా చేయడం చాలా దురదృష్టకరం. మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక పౌరులుగా ఉండడం చాలా దురదృష్టకరం తెలియజేస్తున్నాం. సార్, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే హక్కు ఉంది, అలాగే తన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడైనా జరిగితే పరామర్శించే హక్కు ఉంది. దాన్ని కాలరాసే విధంగా ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? ఒక ప్రజలతో ఎన్నుకున్న నాయకుడు ఎవరైనా కూడా తన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా కష్టం ఉండేటప్పుడు వెళ్ళడం సబబు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా జరిగితే పరామర్శ చేయడానికి వెళ్తారు. అలాంటిది ఈరోజు చేస్తున్నారు తప్ప ఆయన చేసే తప్పు ఏం లేదు. అది వాళ్ళు ఓర్వలేక టీడీపీ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దౌర్భాగ్య స్థితులు ఏర్పడి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు రోడ్ల మీద చాలామంది పోలీసు వ్యవస్థ మొత్తం ఇంచుమించు ఒక 4-5 వేల మంది పోలీసులు ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అంతా కూడా వ్యాపించడం జరిగింది. మరి ఇది సబబు కాదు, ప్రజలు కూడా అందరూ గమనిస్తారు. ఇలాంటి చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇప్పుడున్న ప్రభుత్వంకి తిరిగే నష్టం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఏమి కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము అందరినీ ప్రజలు రాకుండా అరికట్టామనేది. అది చాలా తప్పు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. జరిగితే తిరిగి ఇంకా వాళ్ళు మూల్యం చెల్లవలసి వస్తుందని మీకు తెలియజేస్తున్నాం. సార్, చెప్పండి, గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు పదే జగన్మోహన్ రెడ్డికి బయటికి రాకుండా ఆంక్షలు పెట్టడం కానీ ఒకవేళ బయటకు వచ్చిన ప్రజలు రాకుండా అడ్డుకోవడం లాంటివి చేస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? వాస్తవానికి మొన్న 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పటికి కూడా చాలామంది చెప్తున్నారు అది నిజమైన గెలుపు కాదు, అది వాళ్ళకి అర్థమయ్యి
జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే మాది నిజమైన గెలుపు కాదని భయపడే ఈ రకంగా చేస్తున్నారని మేమందరం అనుకుంటున్నాం. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేసి రాత్రి 11:30 నుంచి 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో చాలా తేడా జరిగిందని మనకి మీడియాలో కూడా వచ్చి చెప్తున్నారు. దాని నుంచి జడిసి ప్రజల్లోకి వెళ్తే మనకి ఇంకా నష్టం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడి కానీ ప్రజల్లో మమేకమైతే రేపు పొద్దున మనకి ఏ పరిస్థితిలో కూడా డిపాజిట్లు కూడా గల్లంతవుతాయనే భయం కూడా వాళ్ళకి పూర్తిగా ఉంది. రెడ్ బుక్ రాజ్యం అని చెప్పి ఈరోజు వరకు కూడా ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు చేస్తున్న వృత్తిని కానీ వాళ్ళు చేస్తున్న అంటే ప్రజానాయకుడు అన్నప్పుడు ప్రజానాయకుడు ప్రజలను రక్షించడానికి వస్తుంటాడు. అలాగే తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ రోజు కూడా అప్పలరాజు గారు వెళ్ళి ముందు శాస్త్రగతుడిని పరీక్ష చేసి ట్రీట్మెంట్ చేయడానికి కూడా చేస్తే దానికి ఈయనకి అరెస్ట్ చేశారు. ఒక యాక్సిడెంట్ని మర్డర్ కేసుగా చిత్రీకరించడం అనేది ఎప్పుడూ మనం చూడలేదు. ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఇటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.